జర్నలిజం జీతం కోసం చేసే ఉద్యోగం కాదు, సమాజం కోసం, జీవితం కోసం తీసుకున్న బాధ్యత. ఒక రిపోర్టర్గా మీ ప్రయాణం ఎంతో కష్టతరమైనది. ఎండనక వాననక రాజకీయ ప్రలోభాలకి, అధికారుల ఒత్తులకి తలవంచకుండా ప్రాణాలకి తెగించి మీరు వార్తలు సేకరిస్తారు. కానీ మీరు పనిచేసే మీడియా సంస్థల్లో మీకు దక్కుతున్న గౌరవం ఎంత? చేదు నిజం ఏమిటంటే, మిమ్మల్ని ఒక రిపోర్టర్గా చూస్తున్నారా, లేక కేవలం అడ్వర్టైజ్మెంట్లు తెచ్చే ఒక సేల్స్ మ్యాన్లా చూస్తున్నారా? వార్త వెనుక ఉన్నది మీరు, వార్తని తీసుకొచ్చేది మీరు. కానీ మీరు పంపే వార్త పబ్లిష్ అవ్వాలన్నా, మీకు కనీస గుర్తింపు దక్కాలన్నా ఎన్నో అడ్డంకులు. ఈ పరిస్థితి మార్చడానికే భారత్ అవాజ్ పుట్టింది. ఇక్కడ మీరు కేవలం వార్తలు పంపే వ్యక్తి కాదు, మీరు ఒక పవర్ఫుల్ వాయిస్గా మారుతున్నారు. వాల్యూ, రెస్పెక్ట్ ఇన్ హైరార్కీ. మీ వృత్తికి, మీ కష్టానికి మేము ఇచ్చే మొదటి ప్రాధాన్యత గౌరవం. బయట ఒక వార్త ఎవరో ఒక ఎడిటర్ తను ఇష్టానుసారంగా నిర్ణయిస్తూ ఉంటారు. ట్రాన్స్పరెంట్ సిస్టమ్. మీరు రాసే వార్త మీరే పబ్లిష్ చేసుకునే అవకాశం. వార్త ఎందుకు పబ్లిష్ కాలేదు అడిగే హక్కు, రైట్ టు ఆస్క్ మీకుంటుంది. మేము కేవలం మీ వార్తనే కాదు, మీకు ఒక ప్రొఫెషనల్ హైరార్కీని కూడా మారుస్తున్నాం. ఇక్కడ ప్రతి రిపోర్టర్ ఒక పవర్ఫుల్ వాయిస్గా మారుతున్నారు. ప్రొఫెషనల్ కమ్యూనిటీ, భారత్ అవాజ్ న్యూస్ పోర్టల్. ఇకపై మీ వార్తలు వాట్సాప్ గ్రూపుల్లో పంపి మీ విలువల్ని తగ్గించుకోవద్దు. మీకోసం ఒక భారీ ప్లాట్ఫామ్ని సిద్ధం చేశాం. అదే భారత్ అవాజ్ న్యూస్ పోర్టల్. ఇది కేవలం న్యూస్ పోర్టల్ కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ మీడియా కమ్యూనిటీ. ఈ పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ మొత్తం డేటా మరియు వార్తల్ని ఒకటే చోట అందుబాటులో ఉండేలా మీకు ఒక ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ని క్రియేట్ చేశాం. జవాబుదారీతనం, ఆన్సరబిలిటీ టు ద రిపోర్టర్స్. చాలాసార్లు మీరు ఎంతో కష్టపడి వార్తలు రాస్తారు, కానీ అవి పబ్లిష్ అవ్వవు. ఎందుకు కాలేదు అని అడిగితే సమాధానం కూడా ఉండదు. కానీ భారత్ అవాజ్లో ఏ ఎడిటర్కి మీ వార్తను కారణం లేకుండా తొక్కిపెట్టే హక్కు కూడా లేదు. ఒకవేళ మీ వార్త పబ్లిష్ కాకపోతే దానికి సరైన కారణం ఏంటో మీకు వివరించాల్సిన బాధ్యత సంస్థకు ఉంటుంది. వి గివ్ యు ద రైట్ టు ఆస్క్. మీరు చేసే పనికి మేము జవాబుదారీగా ఉంటాం. స్థానిక గుర్తింపు, లోకల్ అథారిటీ అండ్ ఇంటర్వ్యూస్. ఒక రిపోర్టర్ శక్తి ఎప్పుడు తెలుస్తుంది? తన ప్రాంతంలో నాయకుల్ని ప్రశ్నించినప్పుడు. భారత్ అవాజ్ మీకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీని ఇస్తుంది. మీ మండల స్థాయి నాయకుల నుండి మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వరకు ప్రతి ఇంటర్వ్యూని కండక్ట్ చేయాల్సింది మీరే. 10 మందిలో మీరు మైక్ పట్టుకొని నిలబడ్డప్పుడు ఆ నియోజకవర్గంలో భారత్ అవాజ్ ముఖ చిత్రం మీరే కావాలి. ఆ స్థాయి గుర్తింపు మేము మీకు అందిస్తున్నాం. రిప్రజెంటేషన్ అండ్ ప్రోగ్రామ్స్. రిపోర్టర్ అంటే కేవలం వార్తలు పంపడమేనా? భారత్ అవాజ్ చేపట్టే ప్రతి ప్రోగ్రాం, ప్రతి ఈవెంట్కి మీరే ముఖ్య ప్రతినిధి. కాన్క్లేవ్, సాతి, నారీ, ఫార్మెక్స్, దర్బార్ లాంటి కార్యక్రమాలని ముందుండి నడిపించే బాధ్యత మరియు క్రెడిట్ పూర్తిగా మీకే దక్కుతుంది. రిపోర్టర్ అంటే వార్త వెనుక ఉండే వ్యక్తి కాదు, వార్తను నడిపించే నాయకుడు అని మేము నిరూపిస్తున్నాం. ఆర్థికంగా మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో అప్పుడే మనం ఎవ్వరికీ భయపడకుండా నిజాయితీగా ఫైట్ చేయగలం. ఆ ఆర్థిక భరోసా ఇస్తూనే అలాంటి అద్భుతమైన వృత్తిపరమైన గౌరవాన్ని భారత్ అవాజ్ మీకు అందిస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఇప్పుడు మనం ఒక అత్యంత కీలకమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్థిక స్థిరత్వం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఒక చేదు నిజం ఏమిటంటే, ఈ రోజుల్లో ఒక రిపోర్టర్ అంటే కేవలం ఒక సేల్స్ మ్యాన్లా మారిపోయారు. ప్రతి నెల ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు తీసుకొని రావాలి, ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలి అని మేనేజ్మెంటే ఒత్తిడి చేస్తున్నాయి. దీనివల్ల రిపోర్టర్ తన అసలైన పనిని వదిలేసి అందరి చుట్టూ అడ్వర్టైజ్మెంట్ల కోసం తిరగాల్సి వస్తుంది. ఆ ప్రక్రియలో తన గౌరవాన్ని, విలువల్ని కోల్పోతున్నాడు. భారత్ అవాజ్ ఆ పద్ధతిని పూర్తిగా మార్చబోతుంది. మీరు అడ్వర్టైజ్మెంట్ కోసం ఎవరినో బతిమలాడాల్సిన అవసరం లేదు. గౌరవంగా ఉంటూనే మీరు సంపాదించుకునేలా గొప్ప ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ని మీకు అందజేస్తున్నాం. భారత్ అవాజ్లో మీరు కేవలం రిపోర్టరే కాదు, ఎంటర్ప్రైనర్ కూడా. ప్రగతి, బిజినెస్ అండ్ సర్వీస్ అగ్రిగేటర్. రిపోర్టర్లకి ఆర్థిక భరోసా కల్పించడానికి మేము తెచ్చిన విప్లవాత్మకమైన ప్లాట్ఫామ్ ప్రగతి. ఇది ఒక భారీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ అగ్రిగేటర్. ఇందులో దాదాపు 3000కు పైగా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. భారత్ అవాజ్ రిపోర్టర్లకి ఈ సేవలన్నిటికీ కేవలం ప్రతినిధులు మాత్రమే కాదు, అఫీషియల్ పార్ట్నర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్గా వ్యవహరిస్తారు. ప్రతి సర్వీస్ పైన మీ షేర్ నేరుగా మీకు అందుతుంది. మీరు రిపోర్టింగ్ చేస్తూనే సమాజానికి అవసరమైన సేవలను అందిస్తూ గౌరవపదమైన ఆదాయాన్ని పొందవచ్చు కూడా. యు ఆర్ నాట్ జస్ట్ రిపోర్టర్, అండ్ ఎంటర్ప్రైనర్ యాజ్ వెల్ యాజ్ ద సూపర్ యాప్. ద పవర్ ఆఫ్ సూపర్ యాప్. ఓలా, ఊబర్, స్విగ్గీ, బ్లింకిట్, ఫోన్పే ఇలా రకరకాల పనుల కోసం రకరకాల యాప్స్ వాడుతున్నాం. కానీ వీటన్నిటిని ఒకే చోట చేర్చి మేము ఒక సూపర్ యాప్ని రూపొందిస్తున్నాం. ఈ సూపర్ యాప్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యత కూడా మన రిపోర్టర్స్కి అప్పగిస్తున్నాం. మీరు టెక్నాలజీతో మారుతున్న ఈ కాలంలో కేవలం వార్తలే కాదు, ఆధునిక సేవల్ని అందించే ఒక టెక్ పార్ట్నర్గా వ్యవహరిస్తారు, ఎదుగుతారు కూడా.
మేమెందుకు ఇవన్నీ చేస్తున్నాం? ఎందుకంటే ఒక రిపోర్టర్ సమాజంలో గొప్ప స్థాయిలో ఉండాలి. ఎవరి వెనక ఒక సేల్స్ మ్యాన్ లాగా తిరగకూడదు. మీడియా పాలసీలు మారుతున్నాయి, కానీ రిపోర్టర్ జీవితాలు మారడం లేదు. మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మన మీడియా సోదరులకు ఆర్థిక అండగా నిలబడడమే భారతవాజ్ లక్ష్యంగా పెట్టుకున్నాం. మీరు ఆర్థికంగా ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఉంటారో అప్పుడు ఏ భయం లేకుండా నిజమైన జర్నలిజం చేయగలరు. భారతవాజ్ మీ గౌరవానికి, మీ ఆదాయానికి గ్యారంటీ ఇస్తుంది. కోర్సెస్, మీలో ఎంతమంది జర్నలిజంపై కోర్సులు లేదా సర్టిఫికేషన్లు చేసిన వారు ఉన్నారు? మీడియా రంగంలో రాణించాలంటే కేవలం ఉత్సాహం ఉంటే సరిపోదు, దానికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ కూడా తోడ్పడాలి. రోజుకి మారుతున్న టెక్నాలజీ, చట్టాల పట్ల అవగాహన లేకపోతే రిపోర్టర్గా మనం వెనుకబడిపోతాం. అందుకే భారతవాజ్ రిపోర్టర్ల కోసం ప్రత్యేకమైన శిక్షణ అందిస్తుంది. ఫ్రీ జర్నలిజం కోర్సు విత్ సర్టిఫికేషన్. మీడియా అంటే కేవలం వార్తలు సేకరించడం కాదు, ఒక వార్త ఎలా రాయాలి, హెడ్లైన్స్ ఎలా పెట్టాలి, వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కెమెరా ముందు ఎలా మాట్లాడాలనే స్కిల్స్ చాలా ముఖ్యమైనవి. మా కోర్స్ ద్వారా మేము మీకు ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ జర్నలిజం నేర్పిస్తాం. శిక్షణ పూర్తి చేసిన తర్వాత మీకు లభించే ఆథరైజ్డ్ సర్టిఫికేషన్స్ సమాజంలో మీకు ఒక ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని ఇస్తుంది. మీరు ఏ రంగంలో రిపోర్టింగ్ చేసినా, పాలిటిక్స్ అవనివ్వండి, క్రైమ్ అవనివ్వండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అవనివ్వండి, ఏదైనా ఈ సర్టిఫికేట్ మీ అనుభవానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం స్పెషల్ కోర్స్. ఒక రిపోర్టర్కి ఉండాల్సిన అతిపెద్ద ఆయుధమే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఎవరినైనా ప్రశ్నించేటప్పుడు కేవలం మాటలతో సరిపోవద్దు, మన దగ్గర పక్కా డాక్యుమెంట్స్ ఉండాలి. అధికారుల సమాధానం దాటేస్తున్నప్పుడు, ప్రభుత్వ పథకాలు అవినీతి జరుగుతున్నప్పుడు ఆర్టీఐని ఎలా వాడాలి, దరఖాస్తు ఎలా చేయాలి, సమాచారం రాకపోతే తదుపరి అడుగు ఎలా వేయాలి అనే అంశాలపై మేము పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. దీనివల్ల మీకు ఒక అధికారిని ప్రశ్నిస్తున్నప్పుడు ఫుల్ ఆథరైజ్డ్ అండ్ ప్రూఫ్స్తో మాట్లాడతారు. ఇది మీ రిపోర్టింగ్ వాల్యూని పెంచడమే కాకుండా మిమ్మల్ని ఒక బాధ్యతావంతమైన పౌరుడిగా తీర్చిదిద్దుతుంది. బేసిక్ ఇంగ్లీష్ అండ్ టెక్ స్కిల్స్. చాలా మంది ప్రతిభ గల రిపోర్టర్లు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల లేదా టెక్నాలజీ తెలుసుకోకపోవడం వల్ల వెనుకబడిపోతున్నారు. బేసిక్ ఇంగ్లీష్, రిపోర్టర్లకి అవసరమైన కనీస ఇంగ్లీష్ టర్మినాలజీని మేము నేర్పిస్తాము. దీనివల్ల నేషనల్ న్యూస్ని ఫాలో అవ్వచ్చు, ఇంగ్లీష్లో ఉండే డాక్యుమెంట్స్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి సులభతరం అయిపోతుంది. టెక్నాలజీ సపోర్ట్. స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రొఫెషనల్ వీడియోలు ఎలా తీయాలి, సోషల్ మీడియాలో రిపోర్టింగ్ కోసం ఎలా వాడాలి అనే అంశాలు కూడా ఇందులో చర్చించడం జరుగుతుంది, నేర్పించడం కూడా జరుగుతుంది. ఎందుకు ఈ ఫ్రీ కోర్సులు? మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను ఒక సర్టిఫైడ్ రిపోర్టర్ని అని గర్వంగా చెప్పుకునేలా మిమ్మల్ని తయారు చేయడమే మా లక్ష్యం. ఇటువంటి వందల ప్రొఫెషనల్ కోర్సులు మీకు ఫ్రీగా లభిస్తాయి భారతవాజ్లో. భారతవాజ్ ఎప్పుడు మీ ఎదుగుదలకు వెన్నంటూ ఉంటూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. భారతవాజ్లో భాగస్వామ్యం అవ్వడం అంటే కేవలం మాటలు కాదు, మీ ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ రిపోర్టర్గా మీకు ఉండాల్సిన పూర్తి స్థాయి అథారిటీ మరియు వనరులని మేము మీకు అందిస్తాం. మీరు మాతో చేరిన వెంటనే మీకు లభించే ఆ పవర్ఫుల్ కిట్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారతవాజ్ న్యూస్ పోర్టల్ యాక్సెస్. మొదటిగా మీకు భారతవాజ్ న్యూస్ పోర్టల్ యాక్సెస్ అందజేస్తాము. ఇది కేవలం న్యూస్ పోర్టల్ మాత్రమే కాదు, ఇది మీ డిజిటల్ ఆఫీస్. దీని ద్వారా మీరు వార్తలు నేరుగా పోస్ట్ చేయొచ్చు, మీ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవచ్చు మరియు సంస్థతో ఎప్పటికప్పుడు అనుసంధానంగా ఉండవచ్చు. మీ తోటి రిపోర్టర్స్ అందరితో కలిసి పనిచేయొచ్చు. ఆథరైజ్డ్ ఐడి కార్డ్స్. ఫీల్డ్లో ఒక రిపోర్టర్కి అత్యంత బలమైన ఆయుధం తన ఐడి కార్డ్. భారతవాజ్ తరపున మీకు అఫీషియల్ ఐడి కార్డ్ని అందిస్తాం. ఇది మీరు అధికారుల్ని కలిసినప్పుడు లేదా ఈవెంట్స్ కవర్ చేస్తున్నప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని తీసుకొస్తుంది. ఆథరైజ్డ్ సర్టిఫికేషన్స్. మీరు మీ జర్నలిజం మరియు ఇతర శిక్షణ కోర్సులు పూర్తి చేసిన తర్వాత భారతవాజ్ నుండి మీకు ఆథరైజ్డ్ సర్టిఫికేషన్స్ లభిస్తాయి. ఇది మీ వృత్తిపరమైన నైపుణ్యానికి ఒక అధికారిక ముద్రగా మారుతుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ అర్హతను నిరూపించుకోవడానికి ఇది ఒక బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది. భారతవాజ్ లోగోస్, భారతవాజ్ స్టిక్కర్స్, ప్రొఫెషనల్ విజిటింగ్ కార్డ్స్. ప్రతి రిపోర్టర్కి ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. అందుకే మీ పేరు, మీ పొజిషన్ మరియు మీ ఫోన్ నెంబర్తో కూడిన ప్రొఫెషనల్ విజిటింగ్ కార్డ్స్ను మీకు అందజేస్తాం. ఇది మీరు సెలబ్రిటీలను కానీ, రాజకీయ నాయకుల్ని లేదా సామాన్య ప్రజల్ని కలిసినప్పుడు మీ విలువల్ని పెంచడానికి ఇది మీకు తోడ్పడుతూ ఉంటుంది. ముఖ్యమైనది పార్ట్నర్ అండ్ స్టేక్ హోల్డర్. ఇది అన్నిటికంటే భిన్నమైనది. భారతవాజ్లో మీరు కేవలం ఒక రిపోర్టర్ మాత్రమే కాదు, మా సంస్థ అందించే 3000కు పైగా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి మీరు పార్ట్నర్ మరియు స్టేక్ హోల్డర్గా వ్యవహరిస్తారు. అంటే సంస్థ ఎదుగుదలలో మీరు ఒక భాగస్వామి. ప్రతి సేవలో మీ పాత్ర ఉంటుంది. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, BMA భారత్ మీడియా అసోసియేషన్లో మెంబర్షిప్ని కల్పిస్తున్నాం. రిపోర్టర్ రక్షణ కోసం, వారి హక్కుల కోసం పోరాడే ఒక అతిపెద్ద అసోసియేషన్లో మీరు
మీరు భాగస్వామ్యం అవ్వడం వల్ల మీకు వృత్తిపరమైన రక్షణ లభిస్తుంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు లీగల్ కానీ, అధికారికంగా కానివ్వండి, లేకపోతే రాజకీయ ఒత్తిళ్లే కానివ్వండి, బియ్యమే మీ వెన్నంటూ ఉంటూ మీకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉంటుంది. ఇవన్నీ మిమ్మల్ని ఒక సాధారణ వ్యక్తి నుండి ఒక పవర్ఫుల్ రిపోర్టర్గా మారుస్తున్నాయి. మేమిచ్చేది కేవలం వస్తువులు కాదు, సమాజంలో మీకు దక్కాల్సిన అధికారము మరియు భరోసా. ఫ్యూచర్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం. భారతవాస్ కేవలం మీరు రిపోర్టింగ్ చేసుకునే ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, మీ జీవితాశయాలు నెరవేర్చే ఒక ప్లాట్ఫామ్గా మారబోతుంది. చాలామంది రిపోర్టర్లకి ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల కోసం పోరాడుతూ భవిష్యత్తులో రాజకీయాలకి ప్రవేశించాలి, ప్రత్యేక సేవలు చేయాలనే బలమైన కోరిక ఉంటుంది. కానీ సరైన సపోర్ట్ లేక, వెనుక నుండి నడిపించే శక్తి లేక ఆ కళలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. భారతవాస్ అండగా నిలుస్తుంది. మీరు ఒక రిపోర్టర్గా మీ ప్రయాణాన్ని మొదలు పెడితే రేపు ప్రజా నాయకుడిగా ఎదగాలని అనుకుంటే మేము మీకు బ్యాక్ అండ్ సపోర్ట్గా నిలబడతాం. పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు మీరు పోటీ చేసేది లోకల్ వార్డ్ మెంబర్గా అయినా, గ్రామ పంచాయతీకైనా, లేదా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకైనా సరే, ఏదైనా సరే, ఏ రీజన్ అయినా సరే, ఏ స్థాయి అయినా సరే, భారతవాస్ మీ వెన్నంటూనే ఉంటుంది. మేమిచ్చే సపోర్ట్ ఏంటి? డిజిటల్ బ్రాండింగ్. నాయకుడిగా మీ వాయిస్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మరియు డిజిటల్ నెట్వర్క్ని ఉపయోగిస్తాం. పబ్లిక్ ఇమేజ్. మీరు రిపోర్టర్గా ప్రజల కోసం చేసిన పోరాటాలను, మీరు సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ మీ పట్ల ప్రజలకు ఒక పాజిటివ్ ఒపీనియన్ని క్రియేట్ చేస్తాం. స్ట్రాటజిక్ బ్యాక్ ఎండ్. మీ నియోజకవర్గంలో మీ బలాన్ని పెంచుకోవడానికి కావాల్సిన డేటా, సర్వేలు మరియు స్ట్రాటజీల విషయంలో మా వంతు సహకారాన్ని అందిస్తాం. ఒక రిపోర్టర్ అంటే కేవలం వార్తలు చదివే వ్యక్తి కాదు, సమాజాన్ని మార్చే శక్తి ఉన్న వ్యక్తి. మీరు ప్రజాసేవలో ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలని కోరుకుంటే ఆ ప్రయాణంలో భారతవాస్ మీకు ఒక అతిపెద్ద బలంగా మారబోతుంది. మన ఛానల్లో మెంబర్గా చేరడం అంటే కేవలం ఒక ఐడి కార్డ్ తీసుకోవడం కాదు, మీ భవిష్యత్తుకు ఒక భరోసా సొంతం చేసుకోవడం. రండి, కలిసి అడుగేద్దాం. జాయిన్ భారతవాస్. ఇవన్నీ విన్న తర్వాత మీ మనసులో ఒక ప్రశ్న మొదలై ఉండొచ్చు. దీనికోసం మేము ఏదైనా చెల్లించాలా? భారతవాస్కు ప్రాతినిధ్యం వహించడానికి మేము డబ్బులు కట్టాలా? దానికి మా సమాధానం నో. భారతవాస్ని రిప్రజెంట్ చేయడానికి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. భారతవాస్ వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ పెద్ద బిజినెస్ గ్రూపులు లేవు. మేము ఎవరి దగ్గర అడ్వర్టైజ్మెంట్లు తీసుకోవడం లేదు. ఇప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా మేము ఏ రాజకీయ పార్టీ పక్షంలో చేతులు కలపడం లేదు. ఎందుకంటే మేము ఇండిపెండెంట్ జర్నలిజం నడుపుతున్నాం. అయితే మన వ్యవస్థలో చేరిన ప్రతి ఒక్కరికి మేము పైన చెప్పిన అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే భారతవాస్ న్యూస్ పోర్టల్, ఆథరైజ్డ్ ఐడి కార్డ్స్, సర్టిఫికేషన్స్, ఫ్రీ కోర్సెస్, బ్రాండింగ్ లోగోస్, విజిటింగ్ ఐడి కార్డ్స్, బిఎంఎం మెంబర్షిప్ అండ్ పోర్టల్ యాక్సెస్ ఇలాంటివెన్నో అందించాలి. వీటన్నిటికీ అయ్యే ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ కాస్ట్, తయారీ ఖర్చు మరియు మెయింటెనెన్స్ కోసం మాత్రమే మేము ఒక కనీసం మొత్తాన్ని తీసుకుంటున్నాం. మేము మీ నుండి పూర్తి ఖర్చును కూడా తీసుకోవడం లేదు, కేవలం ప్రాథమికంగా మాత్రమే తీసుకుంటున్నాం. 1250 ప్లస్ జిఎస్టీ అంటే మొత్తం కలిపి 1500 మాత్రమే. ఇది కేవలం మీ ఐడి మరియు మెయింటెనెన్స్ తయారీకి మాత్రమే. మీ ప్రొఫెషనల్ జర్నలిజం ప్రయాణానికి, మీ ఆత్మగౌరవానికి మీరు ఇచ్చే ఒక చిన్న మద్దతు ఇది. భారతవాస్లో భాగస్వామ్యం అవ్వండి, మీ వాయిస్ని ప్రపంచానికి వినిపించండి. జై హింద్.